ఓకే సార్. ఇంకా ఒకటి ఉంది ఏంటంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం కక్ష రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి మనమే అనుకున్నాం. కానీ టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు హైదరాబాద్లో లోటస్ పాండ్, అసలు దాని వైపు కూడా ఇంతవరకు ఎవరు చూడలేదు. కానీ ఇప్పుడు అక్రమ కట్టడాలు అని చెప్పేసి అక్కడ ఆయన చెక్ పోస్ట్కు సంబంధించి కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది లోటస్ పాండ్లో. అసలు ఏం జరుగుతుంది అంటారు సార్? ఇదే ఇంకా ఇది కాకుండా ఇప్పుడు ఎంత మనం నాటి చెప్తాం వెండేటా పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు చేయకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి చూడండి అని చెప్తూ ఉంటాం. ఎస్పెషల్లీ నేను చెప్తాను, చెప్పినా వినకుండా వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ స్టేట్లో స్టెబిలిటీ లేకుండా చేసి అశాంతి కల్పించారు. అప్పుడు మళ్ళీ మాట్లాడతాం కదా. కానీ ఇది కూడా ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్మెన్ రేవంత్ రెడ్డి రాగానే ఏం చేశాడు, ఆ సీఎం క్యాంప్ ఆఫీస్లో గోడలు అయిపోగలు కొట్టాడా? ఎందుకు చేశాడు? అది చాలా దానివల్ల ప్రజలకు ఎంత కూడా ఉపయోగం లేదు. లేదు డెఫినెట్గా. అందరూ వచ్చేచ్చాడు, అందరూ వచ్చేచ్చాడు, అందరూ వెళ్ళిపోతాడా? నీకు సెక్యూరిటీ అప్పుడు మళ్ళీ హోమ్ మినిస్టర్ వస్తుంది సీన్లోకి. అందరూ వచ్చేచ్చే లోపలికే ఇదే పెట్టాడు. జరుగుతుంది లేదు అడగండి, ఒకటి కూడా జరగదు అక్కడ. అందరినీ కంట్రోల్ చేసేంత పోలీసింగ్ మన దగ్గర లేదు. వాళ్ళు 1,00,000 మంది ఉండాలి ఎక్కువ, వాళ్ళకి శాలరీస్ లేవు. వాళ్ళకి పోలీసులు అంతమంది ఉంటే, ఎయిర్ పెట్రోలింగ్ అంటే హెలికాప్టర్లు వాళ్ళు US లెవెల్లో ఉంటే అప్పుడు ఎంతమంది వచ్చినా రావచ్చు. అప్పటికి కూడా సామాన్య మనిషిని లోపలికి రానిస్తే ప్రతిదీ చెక్ చేయరాళ్ళు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తూ ఉంటే అప్పుడు కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. నిన్న కూడా మొన్న కూడా ఇక్కడ వరకు ఉన్న షూ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కొంచెం పైకి ఉంటుంది కదా, మొత్తం ఇప్పేయాలి, ట్రైలో పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇవి పెట్టాలి, లోపల ఉన్న వ్యాలెట్ పెట్టాలి, అవన్నీ మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి వేసుకోవాలి. సిగ్గు లేకుండా అమ్మాయిలు ఎదుగుంటే వాళ్ళు పెట్టాలి. అదే ఆ పక్కకి వెళ్ళిన తర్వాత. సో ఆ విధంగా సెక్యూరిటీ చేసే అంత లెవెల్ మన దగ్గర లేదు. అది ఆల్ CRP సెంట్రల్ పోలీసింగ్ వాళ్ళు, సివిల్ ఏవియేషన్కి వచ్చే వాళ్ళు అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్సే, వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అంతే మరి ఆవిడ గోపమే కొట్టింది, కంగనా రనౌత్నే. ఎందుకు కొట్టింది? అక్కడ ఎయిర్పోర్ట్లో చేసిన తప్పు గురించి కాదు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. పంజాబ్లో ఉన్న వీళ్ళ రైతులకి సరిగ్గా చేయలేని పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి ఫాటర్ని కొట్టింది అన్నమాట. సెన్సేషన్ అయింది, సస్పెండ్ చేసినా కూడా ఆ పేరు మొత్తం దేశం అంతా మాట్లాడుకున్నారు. చెప్పాక చేస్తే మంచిగా చేయాలి, చెడు అని చేయాలి, సోషల్ మీడియాలో బాగుండాలంటేనే. ఒక్క దెబ్బతో ప్రపంచం అంతా మాట్లాడుకున్నారు. ఒక గ్లామరస్ అమ్మాయి కూడా మామూలుదేం కాదు, పెద్ద మహాముదురు. సో ఆ ముదురుని వెళ్ళి ఇంకో ముదురు కొట్టింది. అదేంది మీకు, అది మంచి సీన్. ఇంకా అది మన సెపరేట్ వీడియోలు చేయలేదు కానీ. సో ఆ విధంగా ఇక్కడ చెక్ చేసి లోపలికి వెళ్ళి అంత సిస్టమ్ ఉండాలంటే చాలా పోలీసులు మనకు కావాలి. అలా మొత్తం స్టేట్ అంతా చేయాలంటేనే. ఇంకా పెట్రోల్ ఎవరి కాళ్ళే కొనేసుకుంటున్నారు హెలికాప్టర్లు, ఆ వరకు డబ్బులు దొబ్బేస్తారు, గవర్నమెంట్కి పెట్టట్లేదు. ఇట్స్ హై టైం. నేను బోత్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్లస్ ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, స్టార్ట్ ఎయిర్ పెట్రోలింగ్. ఒక 5-6 హెలికాప్టర్లు కొని ఎస్పెషల్లీ సిటీస్కి కొట్టిన వెంటనే వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకున్న ఎలక్ట్రానిక్ ఈ సిస్టమ్స్లో ఎక్కడేం జరుగుతుందో పట్టేయచ్చు. అది డెవలప్ చేయాలి. ఎప్పుడు చూసినా మీ పాకెట్లు మీ పార్టీకి ఎంత ఇస్తున్నారు, ఇటు పార్టీకి ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇవ్వాలి. ఇప్పటిక్కడ ఇవ్వక్కర్లేదు, చంద్రబాబు నాయుడుకి వచ్చిన మెజారిటీకి ఇవ్వక్కర్లేదు. ఆయనే కావాలంటే విత్డ్రా చేసి ఇండియా కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ మొత్తం అన్ని సెటిల్ అయిపోయి మీద కేసులు లేకుండా జాగ్రత్తగా చూసుకుని ఈలోగా మోడీని కూడా పంపించేస్తే జోగి రావాలని హృదయపూర్వకంగా బీజేపీ బలపడాలంటే, మళ్ళా పూర్వవైభవం రావాలంటే, 400 సీట్ల కంటే ఎక్కువ రావాలంటే యోగి. మరి యూపీలో ఎందుకు ఓడిపోయిందంటే వీళ్ళకి చాలా ఆనందం కలిగే విషయం అది. వాళ్ళ స్టేట్లో చూసుకోకుండా అతను ఆ పక్క ఈ పక్క తీసుకెళ్ళారు. ఎలా తీసుకెళ్తాడు? అతను చూసుకోమనాలి అక్కడ. అతను ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ వెళ్తాడు. ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయి కింద పడుకుంటాడు ఆయన. వాళ్ళ ఓన్ బంధువులు కూడా కిళ్ళి కొట్లు అవి పెట్టుకుని ఉన్నారు. సో నాట్ ఓన్లీ మోడీ ఈజ్ గ్రేట్, హీఈస్ గ్రేటర్ దెన్ మోడీ. ప్లస్ ఏమో అతను రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే నాలాంటి వాడు చేరి ఉన్న చీఫ్ మినిస్టర్లందరినీ ఫస్ట్ వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్తు చేయాలి, మినిస్టర్లు జప్తు చేయాలి, మొత్తం ముందు క్లీనప్ చేయాలి సిస్టమ్ని. వీళ్ళు అనుకున్న రాజ్యాంగం మార్చినా కూడా మార్చడం ఏంటి, వీళ్ళ స్వార్థం ఉంది. అమిత్ షాను మోడీ స్వార్థం ఉంది, తప్పది.
ఆర్ యూ ట్రైంగ్ టు మేక్ ఇట్ లైక్ హిట్లర్ హెటోక్రసీ? ఇస్ అ డెమోక్రాటిక్ కంట్రీ. అలాగే ఎలా చేస్తారు మీరు? ఎలక్షన్ లేకుండాను వీరెవరు చేయడానికి అన్నాను, మీరిద్దరి గురించేనా? ఇదన్నా చైనా మావోలాగా? ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ దట్. చెప్తూ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కంట్రోల్ తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్ని ఓవర్టేక్ చేసేస్తున్నారు వీళ్ళు. ఆర్ఎస్ఎస్లో ఆయన భగవత్ అన్నారు, ఆయన అదే అన్నమాట. ఇది ప్రతిపక్షం ఈజ్ నాట్ విరోధ పక్షం అని. తర్వాత వచ్చి నమ్రత్వం మాట్లాడాలి, కానీ నువ్వు ఈగోతో మాట్లాడకూడదు. దేశాన్ని పరిపాలించి వాడు కొన్ని డెకోరం మెయింటైన్ చేయాలని చెప్పేసి మొత్తం ఇండైరెక్ట్గా మోడీని అమిత్ షాని ఏకి వదిలేసాడు ఈ మధ్యన. ప్లస్ ఏమో ఆర్ఎస్ఎస్ని పట్టించుకోవడం మానేస్తే ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాళ్ళు కానీ సీన్లోకి హై లెవెల్లో దిగితే బీజేపీ పడిపోద్ది. వాళ్ళ మాట విని తీరాలి. వాళ్ళు ఎక్కడా అంటలేదు ముస్లింకి చేయొద్దని, వీళ్ళు గొరిగించుకున్నారు వీళ్ళు అమిత్ షాను మోడీని. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ టెలింగ్ ముస్లింస్ తప్పు చెయ్యి, అది ఎక్కడ అంటలేదు. వీళ్ళకి ఎంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే అయోధ్యలో ఓడిపోయారు అన్న. అవును, అన్నింటిలో చెప్పేస్తారు ఒక్కొక్క పాయింట్. మరి రాముడు ఎందుకు రక్షించలేదు, అక్కడ పెద్ద కాంట్రవర్సీ. రాముడిని ఇతను చెయ్యి బట్టి తీసుకెళ్తున్న పోస్టర్ వేశారు. అరే యు ఆర్ మోర్ దెన్ రామా, నీ దగ్గర రాముడు చిన్నోడు అయిపోయాడా అని ఇప్పుడు జరుగుతుంది కాంట్రవర్సీ. ఆర్ఎస్ఎస్లో వచ్చింది పాయింట్. హౌ కెన్ యూ పోర్ట్రే యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద మెయిన్ గాడ్ అండ్ ద నెక్స్ట్ టు యూ ఇస్ రామ? ఎవడిచ్చాడా కాన్సెప్ట్ అసలు నీకు? ఆ పోస్టర్ని నువ్వు పాపులర్ చేయడం అసలు రోడ్ల మీద కానీ ఎక్కడ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, అక్కడ వేయకూడదు. ఎన్టీ రామారావు బొమ్మ కానీ చంద్రబాబు నాయుడు బొమ్మ కానీ. మొత్తం అన్నింటిలోని జగన్ బొమ్మ తీసేయాలి, అన్నింటిలోని చంద్రబాబు నాయుడు బొమ్మ తీసేయాలి, అన్నింటిలోని మోడీ బొమ్మ తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అదే క్యాంటీన్ పెట్టారు, దాని బట్టి ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది. ఎన్టీ రామారావు ఆస్తి ఇస్తున్నారా? ఎందుకు పెడుతున్నారన్న పేర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ స్కీమ్ అండ్ ఎకనామికల్ రేట్స్. సామాన్య క్యాంటీన్ పెట్టండి, కామన్ మ్యాన్స్ క్యాంటీన్. నేను వెళ్తాను కాలేజ్కి వెళ్తే అక్కడ తింటాను, అందరూ తింటారు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్, ఐ వెంట్ టు భూవరాహ స్వామి టెంపుల్ ఇన్ కర్ణాటక, కల్హల్లి అని. అక్కడ డైనింగ్ హాల్ ఒకటి ఉంది. ఈ 3 సార్లు వెళ్ళని చూసుకోలేదు. ఒక అమ్మాయి పిలిచింది నన్ను. లాస్ట్ టైం మా అమ్మాయి నేను తీసుకెళ్ళింది లోపలికి వెళ్ళి భోంచేయమంది. యాక్చువల్గా తనకు ఆకలేస్తుంది. అది ప్రసాదమా లేకపోతే భోజనమే, వెళ్ళి తినండి అంది. అవునా అన్నాను. అయితే అప్పుడు ఆల్రెడీ డ్రైవర్ తినేసి వెళ్ళిపోయాడు. నాకు చెప్తే నేను తిన్నాను అనుకున్నాడు అన్నమాట. ఏమో తిన్నాను అనుకున్నాడు, కన్నడ అతను అనుకున్నాడేమో. బట్ ఈ అమ్మాయి చెప్పిన వెంటనే లోపలికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ భోజనాలు రేట్స్ అయ్యి ఉన్నాయి, టికెట్లు కాదు, డొనేట్ చేయొచ్చు అనమాట. నేను అడిగాను 10,000 ఇస్తే 20,000 ఇస్తే ఎంతమందికి పెడతారు, ఎన్ని రోజులు పెడతారంటే అదంతా డీటెయిల్స్ ఎవరు ఇస్తారని చెప్పి నాకు ఆ నెంబర్ లైన్ ఇచ్చారన్నమాట. ముందు మీరు భోంచేయండి అన్నారు. ఆ స్టీల్ ప్లేట్స్ పెట్టేసి ఉన్నాయి. తీసుకుని ఐ ఎట్ బ్యూటిఫుల్ సాంబార్ అండ్ కర్డ్ రైస్. మన ఇష్టం వచ్చిన అవి ఉండవు. ఈ చాలండి మధ్యాహ్నం ఏం తింటారు మీరు? సాంబార్ రైస్, కర్డ్ రైస్. ఆ విధంగా వీళ్ళు 10 రూపాయలకి 20 రూపాయలకి 50 రూపాయలకి పెడతారు కదా. మన ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంటీన్ అండి అది. నేను ఐఎమ్ నాట్ అగైనెస్ట్, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, అది వేరే విషయం. మళ్ళీ ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్లో ఫ్యాన్ ఎవరంటే నాకు రామోజీరావు గారు, ఫిల్మ్ సిటీ కట్టాడు కాబట్టి. వేరే ఫేవర్ ఆయన దగ్గర నుంచి ఆశించలేదు. ఆయన సినిమా చేయమన్నప్పుడు కూడా చేయలేకపోయాను, మా ఇద్దరు కుదరగా. ఓకే, అది పక్కన పెట్టినప్పుడు స్టిల్ ఐఎమ్ ఏ ఫ్యాన్. నేను మార్గదర్శిని ఒక 2-3 సంవత్సరాలు నేనే సపోర్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అంటున్నాను. మొన్న కూడా మన దాంట్లో చెప్పాను, వెతుక్కుంటే ఉంటుంది మీకు. రామోజీరావు గారి గురించి చెప్పినప్పుడు ఎందుకన్నాను, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారన్నారు. పెట్టుబడి నీకు ఎలా చేస్తే నీకు ఎందుకు? కస్టమర్ ఈజ్ హ్యాపీ. ఒక్క కస్టమర్ కూడా అన్హ్యాపీ లేడు. కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అతను పక్కన ఉన్న చెంచాలు వీళ్ళంతాను, ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ అతను పెట్టి వేయించాడు. అలాగే నేను ఇద్దరు ఫ్యాన్ ఏంటంటే, ఒకటి రామోజీరావు గారి ఫ్యాన్, ఎన్టీ రామారావు గారి ఫ్యాన్. అది స్టూడెంట్ ఎవరి సినిమా చూస్తే ఆయనే, దాని తర్వాత సోమబాబు కృష్ణ, నాగేశ్వర గారి. మీకు అర్థమైంది? నలుగురే ముందు వాళ్ళిద్దరు, వాళ్ళ తర్వాత కృష్ణ సోమబాబును. మీకు అర్థమైంది? పాటల్లో ఎన్టీ రామారావు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన డైలాగ్ డెలివరీ అది చాలా సరదాగా ఉండేది నాకు. సో హూ ఇస్ నాట్ ఎన్టీఆర్ ఫ్యాన్? ఎవ్రీబడి ఈజ్ ఫ్యాన్. ఇప్పుడు ఆయన పేరు పెట్టాను, నేను బాధపడలేదు సుమ్మ. ఆ ప్రాక్టీస్ వద్దంటున్నాను. డూ నాట్ పుట్ పొలిటీషియన్స్ నేమ్స్ unless they are very very generous people like Abdul Kalam. మీకు అదండి? లాల్ బహదూర్ శాస్త్రి, సింపుల్ మ్యాన్. స్వామి వివేకానంద,
సర్దార్ వల్లభాయ్ పటేల్ అవి చేశారా పర్లేదు. నాట్ ఎవ్రీబడి. మీకు ఎవరు అవసరమైతే వాళ్ళ పేరు పెట్టేస్తున్నారు. చెప్పాలన్నా కూడా అవసరమైతే వాళ్ళ అందులో ఒకటి పద్మభూషణం. బీజేపీ చేసిందంటే ఎంత చీప్ అయిపోయారంటే వాళ్ళు. దే ఆర్ ప్లేయింగ్ ఆల్ చీప్ ట్రిక్స్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్, అన్అక్సెప్టబుల్. అది ఈ పేర్లు కూడా పెట్టకూడదు అసలు. అదొక లా పట్టుకొచ్చారు. ఇంకో ఎవరి పేర్లు పెట్టకూడదు, ఎవరి విగ్రహాలు కట్టకూడదు అంటే స్టేట్ నీట్గా ఉంటుంది. లేదా రోడ్డు అడ్డంగా పడతాడు రాజమండ్రి కాకినాడలో. ఏంటా విగ్రహాలు ఏంటి? అదేదో సిగ్నల్ పోస్ట్ లాగా. పని లేకపోతే వాళ్ళకి సిగ్నల్ పోస్ట్ తగిలించండి నెత్తి మీద. అవి పెట్టారు కానీ ఏదో ఉపయోగం ఉన్నారు కానీ ఎందుకు వాళ్ళు 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 ఏం చేశారని వాళ్ళు సంపాదించుతూ ఉంటారు. ఇక్కడ కూడా అందరూ పెట్టేస్తూ ఉంటారు. అటు బతుకుండగానే పెట్టేశాడు అక్కడ బెడ్రాస్లో మౌంట్ రోడ్లో ఎంజీఆర్ ఏదో బతుకుండగా కార్టూన్ సినిమాలు తీసింది రజనీకాంత్ కూతురు. నేను ఇచ్చాను ఫేస్బుక్లో, నన్ను అన్ఫ్రెండ్ చేసేసింది. ఆయన బతుకుండగా ఆయన మీద కార్టూన్ సినిమా పెట్టన్నాను. చచ్చిపోయిన వాళ్ళ గురించి తీయాలి. ఈ జనరేషన్ తెలియాలి, సరదాగా ఉంటుంది. ఎన్టీ రామారావు, ఎంజీఆర్, శివాజీ గణేష్ వాళ్ళ గురించి తీయాలి. అర్థమైంది మీకు? వీడు బతుకుండగా అతను కార్టూన్ పెట్టి ఇటువంటి మళ్ళా ఆయన వచ్చి అక్కడ యాక్ట్ చేసింది దాన్ని కార్టూన్ చేసేవారు. అది వేరే విషయానికి చెప్తున్నాను. ఒకదానికి ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే సినిమాని ఎందుకు జోడిస్తానంటే అప్పుడప్పుడు జనాలు ఇంట్రెస్టింగ్గా వింటారని. బట్ ఎంతవరకు తెలియదా మరి రేవంత్ రెడ్డికని కేసీఆర్కని ఎంక్రోచ్ చేయడని, ప్లాట్ఫామ్ మీద కట్టేశాడని. లేదు, చంద్రబాబు నాయుడు మనిషి కాబట్టి వాళ్ళకి చెప్పి జిఎంజేఎస్లో ఫిట్టింగ్ పెట్టి ఒకటి అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఎందుకు పవర్ కొట్టారు? ఎంతకాలం ఏం చేస్తారు మరి? గాడిదలు కాస్తున్నారా? వాట్ ఆర్ యూ డూయింగ్? మిస్టర్ కేసీఆర్, మిస్టర్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి నావు ఇప్పటి వరకు మరి ఎంక్రోచ్మెంట్ లేదా? అంటే ఎవడన్నా కక్ష పూడితే ఆడు నీకు కావాల్సినట్టు అయితే వాడికి కావాల్సినట్టు చేస్తావు. అది అండర్స్టూడ్. ఇది అంటే ఫస్ట్ స్టెప్ బ్యాడ్ నేమ్కి. జగన్ చేశాడు జగన్ చేశాడు కాబట్టి జగన్ మరి చేయలేదు. అమరావతిలోనూ అతని ఇంటి మీద ఖాళీ చేయించి చాలా చేశారు. జగన్ని చెయ్యని నరాచకం అంటూ లేదు. అంచేత హీ డిజర్వ్స్. కర్మ ఏముంటుందంటే యూ డిజర్వ్స్ వాట్ యూ గెట్ వాట్ యూ డిజర్వ్. నీకు ఏది వస్తుందో, ఏది రావాలన్నదో అదే వస్తుంది నీకు. బికాజ్ కర్మ విల్ డిసైడ్. కర్మ ఈజ్ గాడ్ అంటాను నేను. చాలామంది కర్మ బిచ్ అంటారు. ఐ విల్ సే కర్మ ఈజ్ గాడ్. టెంపుల్ గింపులు ఇవన్నీ కూడా అందులో ఉన్నది కర్మే. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం కొబ్బరికాయ కొట్టి. అది చూస్తూ ఉంటాడు. అది జీసస్ క్రైస్ట్ కానివ్వచ్చు, అల్లా అవ్వచ్చు, రాముడు కావచ్చు. టెంపుల్లో ఉండేది నథింగ్ బట్ ఎక్సెప్ట్ శివలింగం. శివలింగం ఈజ్ సృష్టి. ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. శివతత్వ. ఇట్ ఈస్ నాట్ హిందూయిజం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ఎనీథింగ్. నేను అప్పుడప్పుడు అలా చెప్పుకుంటూ ఎందుకు వెళ్తానంటే నేను చెప్పింది చాలా వరకు నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మరి శివలింగ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ స్పీక్స్ అబౌట్ ద క్రియేషన్, హ్యూమన్ ఎవల్యూషన్, హ్యూమన్ పుట్టుక, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ శివలింగ అని నేను అనుకుంటాను. దానికి పెద్ద రూపం కట్టేశాడు సద్గురు. ఆయనకి తెలిసే విషయం. ఆయన కూడా రూపం కట్టి అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ ఏదో పెట్టారు కదా కోయంబత్తూరులో పెట్టి ఆయన చెప్తాడు. ఆయన మధ్య అన్పాపులర్ అయిపోయాడు. నేనే చాలా వరకు ఎందుకు ఎగనేసి చెప్పానంటే గోల్ ఉండకూడదని చెప్పాడు. గోల్ లేకుండా ప్రయాణం పెట్టారు స్టూడెంట్స్. అందులో ఐఐటీలో ఐఐఎంలోకి వెళ్తున్నాను. ఆ కుర్రోడు ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎటువంటి వాళ్ళు పాపం, ఇటువంటి వాళ్ళు చెప్తే విందామనుకుంటూ వస్తారు. వాళ్ళు అడుగుతుంటే దెర్ ఇస్ నో గోల్ ఏం పెట్టుకు వెళ్ళాలంటే గోల్ లేదన్నాడు. అప్పుడు నేను చాలా ఆల్రెడీ చెప్పాను, ఎందులోనూ వీడియోస్లో చెప్పాను. ఎవడంటే గోల్ లేకుండా అడి మీద ఉన్న అభిప్రాయం పోయింది. అక్కడక్కడ బాగుంటాయి. ఎక్కువ మాటగారు అంతే అతను. జగీ వాసు జస్ట్ మాటగారి. అది చెప్తే పెద్ద రజనీష్లా కాదు. రజనీష్ ఇస్ కమిటెడ్. దెర్ ఇస్ నో గాడ్ అంటాడు. హౌ బట్ గాంధీ అంటే ఈజ్ ఎ క్రుక్ అంటాడు. అతను చాలా ఓపెన్గా చెప్పాడు హిస్ కాన్సెప్ట్. ఐ లైక్ హిమ్ ఎస్పెషలీ. మేబీ సమ్ టైమ్ ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. గుడిపాటి వెంకటచలం వీళ్ళంతా కూడా నేను లైక్ చేసే వ్యక్తులు. ఐ లవ్ దెమ్. మ్యూజిక్లో ఇళయరాజాని ఎలా లైక్ చేస్తాను, అదేవిధంగా జెర్రీ గోల్డ్ స్మిత్, ఇంకా చాలామంది తెలియాలి. ఒకసారి ఎక్స్క్లూజివ్గా ఒక 4-5 వీడియోలు సినిమాల గురించి చేద్దాం. మీ రెడ్ ఛానల్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి. అందరూ ఫిలిం స్కూల్లో చేరగలరు, చేరలేరు. నిజంగా కొంతమందికి ఉపయోగపడేట్టుగాను వరల్డ్ సినిమా అంటే ఏంటి ఇవంటే ఒకసారి చెప్పుకుందాం.